ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నరేంద్ర మోడీ బడే బాయ్ మరి రేవంత్ రెడ్డి చోటే బాయ్ లాగా ఈరోజు ఒక ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు మరి నరేంద్ర మోడీ ఇచ్చిన ఎజెండానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి అమలు చేస్తూ ఉన్నది. ఇది ముమ్మాటికి వాస్తవం. తెలంగాణ ప్రజలు దయచేసి దీన్ని గుర్తించాలి. ఈ దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. రాజ్యాంగం ఇచ్చిన మతపరమైన స్వేచ్ఛ అది కూడా ప్రమాదంలో ఉన్నది. ప్రార్థనా మందిరాల మీద ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజధాని అవుతుందో ఆ రాజధానికి కూతవేటి దూరం ఉండే జనవాడలో దాడి జరిగింది. విద్యార్థుల జీవితాలు నాశనం అవుతుంది. ఇప్పటివరకు 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది 30 రోజుల్లో. అంటే చదువు మీద ఏమాత్రం మరి శ్రద్ధ లేదు ప్రభుత్వం. అదేవిధంగా మరి ఈ దేశం లౌకికత్వం మీద దాడి జరుగుతుంది. ఈ దేశ రైతుల మీద దాడి జరుగుతుంది. దీని మీద ఎవరు కూడా మాట్లాడతారు. వీళ్ళందరి మీద దాడి జరుగుతుంది. బీసీ జనాభా గణన అన్నారు. బీసీ జనాభా గణన కేవలం కాగితాలకే పరిమితమైంది తెలంగాణ రాష్ట్రంలో. మరి దేశంలో అయితే నరేంద్ర మోడీ గారు ఓపెన్ గా చెప్తా ఉన్నారు వారు ఈ దేశంలో జనాభా గణన చెయ్యము అని చెప్తా ఉన్నారు. మరి నేను ఇలా పెద్దలు నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను, అయ్యా రామరాజ్యం అంటే మరి బీసీలను అణిచి బీసీల జనాభా ఎందుకు మరి లెక్క పెట్టడం? ఇందుకు మీరు ఓబీసీ సర్టిఫికెట్ తోనే ప్రధానమంత్రి అయ్యారు, కానీ మరి మీరు ఇలా ఓబీసీలకు వ్యతిరేకంగా ఎందుకు వివరిస్తున్నారు? ఏ కేంద్ర ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో చూసినా, కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు చూసినా బీసీల సంఖ్య 10 కూడా దాటడం లేదు. మరి ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఇలా నెలకొని ఉన్నది దేశంలో. మరి ఏ ముఖం పెట్టుకొని ఇలా బీజేపీ ఇలా ఓట్లాడడానికి తెలంగాణకు వస్తా ఉంది. మరి అదే బీజేపీతోని ఓపెన్ గా దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ఏ మొహం పెట్టుకొని ఇలా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతారు. ఒకవైపు కృష్ణా నది జలాల మీద మన హక్కులు కోల్పోతా ఉన్నాం. మరోవైపు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాష్ట్రాలను కాలరాయడానికి ఒక భారీ కుట్ర మరి చేస్తా ఉన్నది. ఇవన్నింటికి అడ్డుకోవడం కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణలో ఉండే బహుజనుల రక్షణ కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ భారత రాష్ట్ర సమితి మరి అలా ముందుకు ఉండాలని అంటే ఒక కూటమిగా ఏర్పడాలని నిర్ణయించుకున్నాయి. అదేవిధంగా మరి చాలా నవ్వొస్తా ఉన్నది, హాస్యాస్పదం అనిపిస్తున్నది ఏంటంటే ఇలా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నది, టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నది. ఏ కాంగ్రెస్ వల్ల అయితే తెలుగువాడి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని 1983లో మరి చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు మరి తెలుగువాడి ఆత్మగౌరవం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తెలుగుదేశం పార్టీతోని కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పెట్టుకున్నది, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు కమ్యూనిస్టులతో పెట్టుకున్నది. అట్లా రకరకాల పార్టీలు, రకరకాల బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నది. సో రకరకాల పార్టీలు వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా పొత్తులు పెట్టుకుంటారు. ఇలా ఒక బహుజన్ సమాజ్ పార్టీ, భారత రాష్ట్ర సమితి రెండు కూడా ఒక లక్ష్యం కోసం, ఒక ప్రయోజనం కోసం, పార్లమెంట్ ఎలక్షన్ల కోసం పొత్తు పెట్టుకుంటే అప్పుడే ఇది ఒక పవిత్రమైన కలయికగా ఎట్లా చూస్తున్నారు? దీని వెనుక స్వార్థమైన రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీని వెనుక ఒక రహస్య ఎజెండా ఉన్నది. తెలంగాణనంతా కూడా బీజేపీకి దారాదత్తం చేయాలనే ఒక బృహత్తరమైన ప్లాన్ తోనే ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, అదేవిధంగా మరి బీజేపీ నరేంద్ర మోడీ ఇద్దరు కలిసికట్టుగా బయటనేమో కయ్యం, లోపలనేమో నెయ్యం అన్నట్టుగా ఉన్నది. సో ఇదందరూ కూడా తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మన ప్రయోజనాల కోసం, మన రక్షణ కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేవలం మరి ఈ కూటమి మాత్రమే ఈ తెలంగాణ ప్రయోజనాలు కాపాడగలదు, ఇంకెవరు కూడా కాపాడలేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అందుకొరకే ఈ ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదించాలని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటూ, మరి అదేవిధంగా మరి తెలంగాణలో వాళ్ళ నిజంగా ముఖ్యమంత్రి గారు పరిపాలన మీద ఏమాత్రం దృష్టి సారించడం లేదు. వచ్చి 4 నెలలైంది, ఇంతవరకు గురుకుల అభ్యర్థులకు న్యాయం జరగడం లేదు. 9,200 పోస్టులు రిలీజ్ చేస్తే 3,000 బ్యాక్లాగ్లు వచ్చినాయి నెల రోజుల లోపల. నేను ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి చెప్పిన, అయ్యా ముఖ్యమంత్రి గారు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించకుండా, సర్వీస్ రూల్స్ ను మార్చడం అవసరం లేకుండానే డిసెండింగ్ ఆర్డర్ లో గురుకుల అభ్యర్థులందరినీ కూడా పోస్టులు భర్తీ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే ఒక్క బ్యాక్లాగ్ కూడా రాదు.
అనే విషయాన్ని నేను మళ్ళీ స్టెప్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన, కానీ ముఖ్యమంత్రి గారు దాన్ని పట్టించుకోలేదు. ఓకే, నామకే వాస్తే ఒక డ్రామా కోసం ట్విట్టర్ లో ప్రవీణ్ కుమార్ గారు మీరు ఇచ్చిన దాన్ని నేను స్పందిస్తున్నా అని చెప్పి ట్విట్టర్ లో పెట్టండి తప్ప ఆయన కింది అధికారులకు ఒక్క ఆదేశం కూడా ఇవ్వలేదు. దానివల్ల ఇలా 3,000 మంది రోడ్డెక్కింది అభ్యర్థులు. అంటే 3,000 కుటుంబాల్లో అందరూ చూస్తుండగానే పట్టపగలే ఇలా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ నోట్ల మట్టి కొట్టింది. ఇక అదే విధంగా మహిళలకు మరి ఏదైతే ఉద్దేశించబడ్డ హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, దీంట్లో కూడా మహిళలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు, మాకు అన్యాయం జరిగింది, దాని గురించి కూడా దృష్టి పరిస్థితి. అది పోగా ఇప్పుడు వాళ్ళ మంత్రులతోని ముఖ్యమంత్రి గారు ప్రవీణ్ కుమార్ ఒక గూండా, ప్రవీణ్ కుమార్ ఒక అసాంఘిక శక్తి, ప్రవీణ్ కుమార్ వల్ల విచ్ఛిన్నం అవుతుంది దేశం, ప్రవీణ్ కుమార్ వల్ల ఇట్లయితుంది అట్లయితుంది, బీఎస్పీ ఒక అసాంఘిక శక్తుల ముఠా అని చెప్పి మరి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన మాట్లాడకుండా వారి మంత్రులతో మాట్లాడిస్తున్నారు. సో ఇది కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. మునుపెన్నడూ లేని విధంగా బహుజన వర్గాల మీద దాడి జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ. మతపరమైన స్వేచ్ఛ లేకుండా పోతా ఉన్నది. సో అన్ని విధాల్లో కూడా ముప్పేట దాడి జరుగుతున్నది. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి వచ్చే విధంగా భారతదేశాన్ని రాజ్యాంగం రక్షించబడే విధంగా మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి చేతులు థ్యాంక్ యూ.